హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషు వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కుకింగ్కి సంబంధించిన వ్లాగ్. యమ్మీ బిర్యానీ నాకైతే చాలా చాలా ఇష్టం. ఎవ్రీ సండే మా ఇంట్లో బిర్యానీ ఉండి తీరాల్సిందే, అంత ఇష్టం అన్నమాట. సో చూడగానే టెంప్టింగ్గా ఉంది కదా, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అని లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దీనికోసం మనం ఒక బౌల్లో ఒక కేజీ, ఇప్పుడు నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారము. మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. మీకు ఇన్కేస్ కావాలంటే తగ్గించుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఒక నిమ్మకాయ అండ్ కొంచెం పుదీనా వేసి బాగా మసాజ్ చేసుకోవాలి. ఇవన్నీ ముక్కలకి మొత్తం పట్టే విధంగా బాగా మసాజ్ చేసుకోవాలి ఒక 5 to 10 minutes. ఇలా మసాజ్ చేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని ఇంకా అదంతా మళ్ళీ కలిసే విధంగా మసాజ్ చేసేసుకోవాలి. ఎంత ముక్కలకి ఎంత బాగా మసాలాలు పట్టిస్తే అంత టేస్టీగా ఉంటుంది మన బిర్యానీ. ముక్కలకి మసాలాలన్నీ పట్టించాక 3/4 కేజీ పెరుగు. యాక్చువల్గా కేజీ పెరుగు తీసుకుంటే బాగుంటుంది, బట్ నేను రైస్ తక్కువ తీసుకుంటున్నాను కాబట్టి రైస్కి తగ్గట్టుగా వేసుకుంటున్నాను. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను దీనికి. సో నేను 3/4 కేజీ పెరుగు తీసుకొని మళ్ళీ ముక్కలకి అంతా పట్టే విధంగా పెరుగుని కూడా బాగా కలిపేసుకొని ఇంకా ముక్కల్ని సర్దేసి మూత పెట్టేసి పెట్టాలి. ఒక 1 అవర్ వరకు దీన్ని ఇలా మ్యారినేట్ చేసి పెట్టాలి. ఈ లోపల మనం రైస్ కడిగేసి పెట్టుకుందాము. సో దీనికోసం నేను 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసి నానబెట్టేసి ఒక 1 అవర్ దీన్ని కూడా నానబెట్టేసేయాలి, బియ్యంని కూడా. ఇలా బియ్యంని నానబెట్టేసుకొని చికెన్ కూడా మ్యారినేట్ అయ్యే లోపల మనం ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని ఫుల్గా హీట్ అయ్యాక పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అండ్ పచ్చిమిర్చిని టోటల్గా బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఇలా వేంపేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాంట్లో వేసేసుకోవాలి. కొన్ని ఆనియన్ అండ్ పచ్చిమిర్చి మాత్రం పక్కన పెట్టేసుకోండి. అది ఎందుకు ఏంటి అనేది మళ్ళీ లాస్ట్లో చెప్తాను. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఆయిల్ చల్లగా అయ్యేకంట వేడిగా ఉన్నప్పుడు వేసేసుకుంటేనే మన ముక్కలకి బాగా పట్టిద్ది అన్నమాట అదంతా. ఇలా వేసేసుకున్న ఆయిల్ని మొత్తం ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసేయాలి మూత పెట్టేసి. ఈలోపు మనం రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి, ఉప్పు, బిర్యానీ ఆకు అండ్ మసాలాలకి సంబంధించినవన్నీ యాలకులు, లవంగాలు, స్టార్ ఆమ్స్ అన్నీ మీకు బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేసేసుకొని వాటర్ని బాగా బాయిల్ అయ్యే విధంగా చూసుకోవాలి. వాటర్ వేడవ్వక ముందు వేస్తే కనుక అన్నం మెత్తగా అయిపోయింది. సో అలా బాయిల్ అయ్యాక మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యంని వాటర్ అన్నీ వంపేసుకొని వేసేసుకోవాలి అందులో. మరీ ఎక్కువగా కదపకూడదు, ఎక్కువగా కదిపితే మన రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో 1-2 సార్లు అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా ఒక 80% అలా కుక్ చేసుకోవాలి. మరి మొత్తం కూడా కుక్ చేయకూడదు. సో అలా 80% చూస్తే మీకు తెలిసిపోతుంటుంది బియ్యం పలుకు మీద ఉంది అనేసి అని. సో అప్పుడు దాన్ని తీసి మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో లేయర్స్ వైజ్గా వేసేసుకోవాలి. నాకు వంపడం కొంచెం కష్టమవుతుంటుంది. సో నాకు వంపడానికి సరిగా రాదు అన్నం, అందుకే నేను అలా స్ట్రైనర్స్తో తీసి అన్నంని అలా లేయర్స్ వైజ్గా వేస్తూ ఉంటాను. అలా మొత్తం అన్నం మొత్తం తీసి లేయర్స్ వైజ్గా వేసేసుకోవాలి. ఇంకా అన్నం మొత్తం అలా సర్దేసుకున్న తర్వాత ఫుడ్ కలర్, నాకు చూడ్డానికి లుక్ బాగుండాలని చెప్పేసి అని నేను ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు. ఫుడ్ కలర్ని కుంకుమ పువ్వు, పాలు కలిపేసిన దాన్ని కూడా వేసేసుకోవచ్చు. సో ఇందాక నేను పచ్చిమిర్చి అండ్ ఆనియన్ పక్కన పెట్టుకోమని చెప్పాను కదా, పైన ఇలా డెకరేటివ్గా వేసుకుంటే పిల్లలకైనా మనకైనా చూడడానికి బాగుంటుందన్నమాట. అండ్ పైన కొత్తిమీర, పుదీనా వేసేసి పెట్టేసుకోవాలి.
చివర్లో 1 నుండి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అన్నం పలుకుగా ఉంటుందన్నమాట. నెయ్యి లేకుండా మనం బిర్యానీ టేస్ట్ బాగుండదు. అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 40 మినిట్స్ అలా దమ్ ఎటు వెళ్ళకుండా ఒక సిల్వర్ పేపర్తో కవర్ చేసేసుకుని దమ్ బయటికి వెళ్ళకుండా మూత గట్టిగా పెట్టాలి. ఇంకా 40 మినిట్స్ తర్వాత మన రైస్ చూస్తే ఇలా ఉంటుంది. 40 మినిట్స్ సిమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి బిర్యానీని. అలా అన్నం పైనకి వచ్చింది అంటే మన రైస్ కుక్ అయిపోయినట్టే. ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి, కదపకూడదు. ఇప్పుడే ఒక 10 to 15 మినిట్స్ అయిపోయాక మన బిర్యానీ ఇలా ఉంటుంది. ఇంకా ఇప్పుడు బిర్యానీని మొత్తం ఒక గంటతో కింద నుండి, మన ముక్కలన్నీ కిందే ఉన్నాయి కాబట్టి అది మొత్తం అన్నంకి పట్టే విధంగా కింద నుండి మొత్తం జాగ్రత్తగా కలిపేసుకోవాలి. వేడి మీద ఎక్కువగా కదిపితే అన్నం మళ్ళీ మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో లైట్గా కింద నుండి మొత్తం తీసేసుకుంటూ మన ప్లేట్లోకి సర్వ్ చేసి పెట్టుకోవడమే. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేసేయాలా అనేంత టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ కూడా అదిరిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివైషు వ్లాగ్స్.